నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి వినువీధిలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. రోదసి పరిశోధనలో మరో అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన ఒక కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. అగ్రదేశాలకు ధీటుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. భూకక్షలో 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ జంట శాటిలైట్లు దిగ్విజయంగా అనుసంధానమయ్యాయి, కలిసికట్టుగా భూమిని చుట్టేస్తున్నాయి. దీంతో ఈ సంక్లిష్ట సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర సాంకేతిక అంతరిక్ష వ్యవహారాల శాఖ మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు అభినందించారు. స్పేడెక్స్ ప్రాజెక్టు కింద SDX చేజర్, SDX-2 టార్గెట్ అనే 2 ఉపగ్రహాల్ని గత నెల 30న 475 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్షలో ఇస్రో ప్రవేశపెట్టింది. తొలుత వాటి మధ్య దూరం 20 కిలోమీటర్లుగా ఉండేది. ఆ తర్వాత వాటి మధ్య దూరాన్ని శాస్త్రవేత్తలు తగ్గించుకుంటూ వచ్చారు. డాకింగ్కి 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల చివరిలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరికి గురువారం వీటిని విజయవంతంగా అనుసంధానించారు. డాకింగ్ని బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండింగ్ నెట్వర్క్లో ఉన్న మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ కేంద్రంగా శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఇక డాకింగ్తో స్పేడెక్స్ మిషన్ పూర్తి కాదు. ఈ జంట ఉపగ్రహాలతో మరికొన్ని ప్రయోగాలకు ఇస్రో చేపట్టబోతుంది. ఇందులో మొదటగా విద్యుత్ బదిలీ. అనుసంధానమైన ఉపగ్రహాల మధ్య విద్యుత్ ప్రసారం చేసి చూస్తారు. రోదసిలో ఒక ఉపగ్రహంతో మరో శాటిలైట్కు సర్వీసింగ్ చేయవచ్చని రుజువు చేయటం దీని ఉద్దేశం. ఇక అన్డాకింగ్ ప్రయోగాలు పూర్తయిన తర్వాత 2 ఉపగ్రహాన్ని సురక్షితంగా విడదీస్తారు. విడిపోయాక 2 ఉపగ్రహాలు స్వీయ పరికరాల సహాయంతో పరిశోధనలు చేపడతాయి. 2 ఏళ్ల పాటు సేవలు అందిస్తాయి. ఇక ఇందులో కొన్ని కీలక సెన్సార్లు ఈ ప్రయోగం విజయవంతం అవడానికి సహాయపడ్డాయి. అందులో మొదటిది లేజర్ రేంజ్ ఫైండర్. 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఇది కొలుస్తుంది. ఇక రెండవ సెన్సార్ రాండివూ సెన్సార్. టార్గెట్ ఉపగ్రహ సాపేక్ష స్థితి, వేగాన్ని ఎప్పటికప్పుడు గమనించింది. ఇక లాస్ట్ సెన్సార్ ప్రాక్సిమిటీ అండ్ డాకింగ్ సెన్సార్. ఉపగ్రహాలు పరస్పరం చేరువుగా ఉన్నప్పుడు డాకింగ్ దశలో కీలక డేటాని ఇది అందించింది. ఈ జంట ఉపగ్రహాల్ని వాటిని ప్రయోగించిన PSLV C60 రాకెట్ కూర్పుని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అనంత్ టెక్నాలజీస్ చేపట్టింది. ఉపగ్రహాల అసెంబ్లింగ్ని పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ చేపట్టడం దేశంలో ఇదే మొదటిసారి.